నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగం చేస్తాను అంటే కుటుంబం కోసమని అనుకున్నాను, కానీ తన జల్సాల కోసమని గ్రహించలేకపోయాను అని బాధపడుతున్నాడు సంతోష్. తన కోరికలు తీర్చుకోవడం కోసం కన్న కూతుర్ని కూడా రోడ్డు మీద వదిలేసినటువంటి కసాయి తల్లి అని బాధపడుతున్నాడు. నా భార్య చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని నాతో కాపురం చేసేలా చెయ్యాలి అని కోరుకుంటున్నాడు. మా ఆవిడ ఎవరితో తిరుగుతుంది మేడం, ఆఫీస్లో వాళ్ళ ఓనర్ తోటి. ఇది ఎప్పటి నుంచి ఇది మొదలైంది? మీ ఆవిడ 8 months బ్యాక్ మేడం. నువ్వేం చేస్తావు? నేను వచ్చి క్యాటరింగ్ చేస్తాను మేడం. పిల్లలు ఉన్నారు. ఒక పాప మేడం, 1 year. ఇప్పుడు అతన్ని అడిగావా మా ఆవిడతో నీకు అక్రమ సంబంధం ఉంది అని? నేను అడగలేదు. భయం నీకు? నాకు భయం మేడం, పెద్దలు కదా ఏమన్నా చేస్తారు గమ్మున, నాకు భయం మేడం. బైక్ మీద తిరగడం చూసాను మేడం, ఇలా హగ్ చేసుకుని వెనకాల పట్టుకుని. అప్పుడే ఆపి అడిగావా? ఆపడానికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను బైక్ మేడం. వాళ్ళ అన్నకి అప్పటికి నేను ఫోన్ చేసి చెప్తే నీకేమో పిచ్చా, ఎందుకు చెప్తున్నావు మాకు అని అడుగుతున్నాను. ఏ చెప్పకూడదా? లేకపోతే నేను 4-5 సార్లు అదే పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళాం మేడం ఈ గొడవ గురించి. మీ ఆవిడ అడిగితే ఏమంటుంది? నువ్వు రోడ్డు మీద కుక్కతో పడుకో, నాతో ఎందుకు పడుకుంటావు, నా దగ్గరికి రాకు, అలాంటి వదిలేయచ్చు కదా, నేను చూసుకుంటాను నిన్ను అని అన్నాడు మేడం. లైవ్ లో మేడం పోలీసులు ఎదుర్కొంటా. మీ ఆవిడకి ఏమి పశ్చాత్తాపం గానీ బాధ గానీ చేసిన తప్పని గానీ? ఒక మనిషిలా చూడదు సార్, కుక్కలా చూస్తా సార్ ఆ అబ్బాయి, అతను వచ్చిన కాడి నుంచి. ఏదేమైనా కన్నా మా భార్య నాకు కావాలి సార్, నా పిల్ల ఒంటరితో అయిపోతుంది. ఉందా మీ దగ్గరే ఉందా? కలిసే ఉన్నారా? పాప నా దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సార్. పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది. పిల్ల నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది మేడం. పిల్లని నీ దగ్గర ఉందా? 1 year బేబీ. నేనే చూసుకున్నాను. సంవత్సరం పిల్లని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. తల్లి పేగు తల్లడిల్లిన చెల్లి కన్ను చెమ్మగిల్లిన. నీకేదో మీ ఫ్యాక్టరీ ఓనర్ తో ఏదో సంబంధం ఉంది అని చెప్పి అతను కల్లారా చూసాడు, బైక్ మీద నువ్వు హక్ చేసుకుంటూ జాబ్ వెళ్ళావంట. ఇప్పించింది సార్. జాబ్ ఇప్పిస్తే ఇలా తను ఇలా చేస్తున్నాడు, ఇంట్లో కరెక్ట్ ఉండలేడు, కొట్టడము. పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఇట్లా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నేను చెప్పుకున్నా, ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఫ్యామిలీ ఉందా? ఉందండి. ఈయన బిహేవియర్ బాగాలేదు సార్, ఈయనతో నాకు కరెక్ట్ కాదని. అతని బిహేవియర్ బాగుందా? చెప్పకూడనటువంటిది వెనుకోడినటువంటి సంబంధం ఏమన్నా ఉందా? నీ బిడ్డ మీద ఒట్టేసి ఒక్క మాట చెప్పు చాలు. అంటే తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సార్. సరిపోయింది. 1 month నుంచి పసిపిల్లని ఎందుకు వదిలేసి వెళ్ళావు? 1 year పిల్లని వదిలేదు మేడం. ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు పిల్ల? నాతో పాటు పిల్ల ఇప్పుడు ఈయన దగ్గర ఉంది, నీ దగ్గర ఎక్కడ ఉంది పిల్ల? సరి తీసుకురా పిల్లని. వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలే మేడం, ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలే నేను. ఈ 1 month నుంచి పాప ఎవరి దగ్గర ఉంది? ఆ గొడవలో వదిలేసి వెళ్ళిన మేడం. ఇగో నోరిప్పితే అబద్ధాలు ఆడుతున్నావు, ఇక్కడ మాకు అర్థమవుతుంది. ఇంకా ఆపే, ఇన్ని అబద్ధాలు ఆడక. మేమేం పిచ్చోళం కాదు, చెవులో కాలీఫ్లవర్ పెట్టుకొని ఏం కూర్చోలేదు ఇక్కడ. ఏం అబద్ధాలు చెప్తున్నావు? తెలిసిపోతుంది కదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా చెప్తున్నావని. బైక్ మీద హగ్ చేసుకొని, అతనితో హగ్ చేసుకొని కనిపిస్తే నీకు ఫోన్ చేశాడు. చేసినప్పుడు మీరేం మాట్లాడారు? మా సిస్టర్ అలాగే ఉంటది, ఏం చేసుకుంటావో చేసుకో, ఎక్కడ తిరిగితే నీకెందుకు అన్నారట. అవును మేడం, ఆయన అసలు చెప్పేదాకా అసలు ఒప్పుకోవట్లేదు పూర్తిగా. ప్రతిదీ ఆయన మాట అవ్వాలి. మీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఎందుకు ఈవిని తగులుకున్నారు? మాకు కొన్ని కారణాల వల్ల. ఏం కారణాలు అయ్యా? నీ పర్సనల్ ఆవిడ ఆధారపు, ఆవిడ పర్సనల్ నువ్వు ఆధారపు. జాబ్ ఇప్పిమని అడిగితే నేను నా దగ్గరే మా ఆఫీస్లో ఖాళీ ఉందని చెప్పి తనకి నేను జాబ్ అనేది ఇప్పించాను. దాని తర్వాత మాకు నా పరిస్థితులు ఆమెకి చెప్పుకున్నా, ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది కుదిరేసరికి ఉద్యోగం ఇప్పించినటువంటి వాడిని పెళ్లి చేసుకోవటమా, బిడ్డని ఇక్కడ ఒంటరిగా వదిలేసి? దాన్ని మీరు సమర్థిస్తారా ఒక అన్నయ్యగా? చెప్పండి, ఒక్క మాట చెప్పండి, దాన్ని సమర్థిస్తారా మీరు ఒక అన్నయ్యగా? 1 month నుంచి పసిపిల్లని ఈ అబ్బాయి దగ్గర వదిలేశారు. పక్కన ఏమంటుంది? ఆ అబ్బాయి సరిగ్గా చూడడండి అంటుంది. పిల్ల ఉండాలా ఏమవ్వాలా? పిల్లని కూడా తెచ్చుకోరా పసిపిల్లని? ఏం తప్పు చేశాడమ్మా మీ ఆయన? కర్మ ఏంటంటే బయట సొసైటీలో ఇలాంటి అబ్బాయిలే, ఇలాంటి హస్బెండ్సే తయారయ్యారు. ఏమైనా పర్వాలా, పిల్లలు పుట్టేశారంటే పిల్లలకి తల్లి కావాలి, కాళ్ళు పట్టుకుంటానండి అంటున్నాడు.
కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, సంతోష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సంతోష్ గారు రండి. నా పేరు సంతోష్ మేడం, నాది నర్చర్ల. నేను మా ఆవిడ ఎవరితో తిరుగుతుంది మేడం ఆఫీస్లో వాళ్ళ ఓనర్ తోటి. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ మేడం. అది ఎంతకాలం అయింది పెళ్ళి? 4 years అవుతుంది మేడం. 4 years. పిల్లలు ఉన్నారు? ఒక పాప మేడం, 1 year. ఒక పాప. ఇది ఎప్పటి నుంచి ఇది మొదలైంది? మీ 8 ఆవిడ months బ్యాక్ మేడం. 8 months జాబ్ back. జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది? 8 months మేడం. నువ్వేం చేస్తావు? నేను వచ్చి క్యాటరింగ్ చేస్తాను మేడం. మరి నువ్వు చేస్తున్నావు ఒక పిల్ల 1 year బేబీని పెట్టుకుని ఎవిడెంతకి వెళ్తుంది? అప్పులు ఎక్కువ ఉన్నాయి మేడం మాకు. అప్పులు ఉన్నాయి. ఎంత అప్పులు ఉన్నా 1 year నా దగ్గరికి వచ్చి జాబ్ చేస్తాం, ఇంట్లో ఇద్దరం సర్దుకుని చేద్దాం. కాదనా 1 year బాబో పాప అంటున్నావు, నువ్వు పాప ఉంది నేను అంటున్నావు. అప్పటికి వద్దంటే తను ఏడ్చి అదే జాబ్ చేస్తాను. కానీ చూసుకోవటానికి ఎవరైనా ఉన్నారు? బిడ్డని చూసుకోవటానికి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఉన్నారు. మీతో పాటే ఉంటారా? మాతో పాటే ఉంటారు. ఆవిడకి ఇప్పుడు హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారు మేడం. ఇక్కడ అది 8 నెలలని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మీరు? అంటే ఏం చూసి? నేను దగ్గరుండి ఆఫీస్ కాడ దింపాను సార్. చేర్పించి 8 నెలలు వాళ్ళకి అక్రమ సంబంధం ఉందని నీకు ఎప్పుడు తెలిసింది? రీసెంట్ గా 2 months బ్యాక్ తెలిసింది. 2 months బ్యాక్ తెలిసింది. ఓకే. ఎలా తెలిసిందండి? క్యాటరింగ్స్కి వెళ్తుంటే బైక్ మీద తిరగడం చూసాను. ఇలా హగ్ చేసుకుని వెనకాల పట్టుకునేది. అప్పుడే ఆపి అడిగావా? ఆపడానికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను బైక్ మీద. బైక్ మీద వెళ్ళిపోయి. వాళ్ళ అన్నకి అప్పటికి నేను ఫోన్ చేసి చెప్తే నీకేమో పిచ్చా, ఎందుకు చెప్తున్నావు మాకు అని అడుగుతున్నాను. ఏ చెప్పకూడదా లేకపోతే నేను 4-5 సార్లు అదే పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళాం మేడం ఈ గొడవ గురించి. మేము ఆ మావిడికి అక్రమ సంబంధం ఉంది మీ ఆవిడ అడిగితే ఏమంటుంది? నేను అంటే కొంచెం నేను లోనకి రమ్మని పిలుస్తాను మేడం. ఇలా నువ్వు రోడ్డు మీద కుక్కలతో పడుకో, నాతో ఎందుకు పడుకుంటావు, నా దగ్గరికి రాకు. అలా కదా తమ్ముడు, తనకి ఏంటి అక్రమ సంబంధం ఉందని ఒప్పుకుందా ఒప్పుకోలేదు? నీ పిచ్చి సంగతి తర్వాత ఒప్పుకోలేదు సార్. నేనే చూసాను సార్. వాళ్ళ అన్నకి చెప్పినా కానీ పట్టించుకోలేదు సార్. అదే బైక్ మీద హగ్ చేసుకుని వెళ్ళటం వరకు నేను చూసాను చూసాను సార్. నీతో అది ఫిజికల్ కాకుండా రిలేషన్ దూరంగా ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరు వస్తారు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు కదా మేడం. వాళ్ళ ఓనర్ ఓనర్ వచ్చి వచ్చాడా? అలాంటి వదిలేయచ్చు కదా, నేను చూసుకుంటాను నిన్ను అని అన్నాడు మేడం. లైవ్ లో మేడం పోలీసులు ఎదుర్కొంటా. కాలితే సార్ నెంబర్ కూడా మీరు తర్వాత ఫోన్ చేసి అడగండి. అప్పటికి నేను ఇంకా సార్ ఏమంటావు? చెప్పు తీసుకుంటకుండా సార్ అంట. ఇప్పుడు అతన్ని అడిగావా మా ఆవిడతో నీకు అక్రమ సంబంధం ఉంది అని? నేను అడగలేదు. భయం నీకు? నాకు భయం మేడం. పెద్దలు కదా ఏమన్నా చేస్తారు గమ్మున, నాకు భయం మేడం. మీ ఆవిడకి ఏమి పశ్చాత్తాపం గానీ బాధ గానీ చేసిన తప్పని గానీ? ఒక మనిషిలో చూడదు సార్, కుక్కలా చూస్తారు సార్. ఆ అబ్బాయి అతను వచ్చిన కానీ అతను వచ్చిన కాడి నుంచి అంతకుముందు బాగానే చూసింది. అంతకుముందు అందరం బాగానే ఉన్నాం సార్, ఇద్దరం బాగానే ఉన్నాం. ఎప్పుడైతే తను జాబ్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి తనలో కొంచెం మార్పులు ఎక్కువ. నీ అభిప్రాయం ఏంటి? మీ ఆవిడ తప్ప, లేదంటే వాడు బ్రెయిన్ వాష్ చేసి మీ ఆవిడని మీ భార్యని వల్ల వేసుకుని? ఏదేమైనా కానీ మా భార్య నాకు కావాలి సార్. నా పిల్ల ఒంటరితో అయిపోయింది. ఉందా? మీ దగ్గరే ఉందా? కలిసే ఉన్నారా? పాప నా దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సార్. పిల్లని తీసుకుని వెళ్ళిపోయిందా? పిల్ల నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది మేడం. పిల్లని నీ దగ్గర ఉందా? 1 year బేబీ నేనే చూసుకున్నాను. వాళ్ళ ఇల్లు అంటే ప్యాకెట్ పాలు వేస్తున్నాను మేడం. తమ్ముడు అది కాదు, వాళ్ళ ఇల్లు అంటే ఓనర్ ఇల్లా లేదంటే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళి ఎంతకాలం అయింది? అవుతుంది మేడం, 1 month అవుతుంది వెళ్ళిపోయి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తర్వాత గొడవలు జరుగుతుంది. లేదు సార్, నేను కంప్లైంట్ ఇస్తాను. పిల్లని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అంటే నువ్వు అనుమానం పడుతున్నావునేమో? అనుమానం కాదు సార్. ఇప్పుడు ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు సీరియస్ గా చేస్తారు కదా, ల్యాప్టాప్ లో నవ్వుతో లవ్ గా మాట్లాడుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం. అట్లా అయినా అయ్యా పెద్ద మనుషులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఊరుకోరు కదా, పిల్లని తీసుకెళ్లాలిగా. పాపను తీసుకెళ్ళకుండా నేను అప్పటికన్నా పాప అన్నది అయిపోద్ది, మనం కాలు కూడా పట్టుకున్నాను మేడం నేను పాపను ఉంచుకోమని. కాలు పట్టుకోకుండా చెంప మీద వాయించుంటే బాగుండేది. అలా నేను గొడవ పెట్టాను. పోలీస్ స్టేషన్ లో పోలీసుల చేత కొట్టించింది మేడం. నేను పోలీసులు నిన్ను కొట్టారా? కొట్టారు మేడం. నిన్నెందుకు కొడతారు ఈ రోజుల్లో పోలీసులు? మేడం దెబ్బలు కూడా ఉన్నాయి. నేను అంత కొట్టర్లేమ్మా. కదా ఎంతకాలం అయింది పుట్టింటికి వెళ్ళిపోయి ఆవిడ? 1 month అవుతుంది సార్. 1 month అయింది. ఈ 1 month లో ఆ మహానుభావుడు ఆవిడతో కాంటాక్ట్ లో ఉన్నాడో లేదో కనుక్కున్నావా? ఆ వివరాలు జాబ్ చేసుకుంటుందా? అప్పుడే వాళ్ళ అందరి ముందు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తే ఆమె ఎలా తిరిగితే నీకేం సంబంధం అని అడిగారు సార్. ఇంకా జాబ్ చేసుకుంటుందా ఈ 1 month కూడా ఆవిడ? ఉంది సార్. ఆయనతో మీతో ఉన్నప్పుడు నేను బైక్ మీద చూసింది కూడా 10 days బ్యాక్ అయింది సార్. అతను పెళ్లి చూసాను నేను. ఆవిడ పెళ్ళైనోడేనా? అది నాకు తెలియదు సార్. నాకు అసలు ఏం తెలియదు. అసలు ఏం తెలియదు నీకు? 1 month అయిపోయింది, బిడ్డని నీ దగ్గర వదిలేదు. అదే మొన్న ఒకసారి కొంచెం నాకు ఒక నెల రెంట్ కొంచెం ఇబ్బంది అయిందని కొంచెం ఆమె చేస్తుంది కదా, ఒక 10,000 ఇమ్మని అడిగాను సార్. నీకు అంటే ఎలా మాట్లాడిందంటే నీకు 1,00,000 రూపాయలు కాదు 2 లక్షలు కావాలి. ఆడపిల్లని అడుగుతుంది, అసలు మంచివేనా? ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు ఆమె 1 రూపాయి అప్పులు మీదకి వచ్చేసారు మేడం. నేను ఒక 10,000 అప్పు అది ఇమ్మని అడిగాను మేడం. నువ్వు అసలు మగడమేనా? అమ్మాయి శాలరీ ఏం తెచ్చి ఇచ్చేది కదా అసలు నాకు 1 మరి రూపాయి. ఆవిడ శాలరీ ఏం చేసుకునేది? అలా అడిగితే నీకేం చెప్పాలి? నీకు అంతే, నేను ఎవరితో తిరుగుతున్నానైనా ఖర్చు పెడుతున్నాను. యూజే ఉంది ఆవిడ జాబ్ చేయడం వల్ల. పసిపిల్లలు నా మీద గొడవ మరి వెళ్ళింది మేడం. సంతోష్, ఇక్కడ అన్నిటికంటే విచిత్రం ఏంటో తెలుసా? ఒకటి
ఆ అమ్మాయి మారిపోయింది 8 నెలలు జాబ్ జాయిన్ అయిన తర్వాత మారిపోయింది. చాలా మార్పులు ఒక నిమిషం వినండి అంటున్నా. సరే ఆ అమ్మాయి ఏమిటంటే బహిరంగంగా వచ్చి అతనే కావాలన్నాడు, అతనేమో వచ్చి ఆ అమ్మాయి కావాలన్నట్టుగా పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు. అవును. ఈ అమ్మాయి పాటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు పాడుతున్నారు? అంత భయంకరమైనటువంటి ఫ్యామిలీ ఇది, నిజంగా మాకు అర్థం కావట్లేదు. ఓకే, ఈ అమ్మాయిని అయితే వాడైతే 15 సార్లు చెప్పాను సార్, ఫోన్ రికార్డులు కూడా ఉన్నాయి మేడం నా దగ్గర. నువ్వేంటి అమ్మాయిని కొట్టడం, ఇంట్లో ఏం ఏమన్నా పట్టించుకోవడం చేస్తున్నావా? ఇవన్నీ చేస్తావా? లేదు సార్, బాగా తాగుతావా? నాకు తాగడం అలవాటు లేదు మేడం. ఏమి లేకుండా ఊరికే ఒక అక్రమ సంబంధం వాళ్ళు ఉన్నవాళ్ళు కదా అని అక్కడ పిల్లని వదిలేసి అయితే ఉండరు కదా. ఉన్నారు మేడం. పాప ఏడుస్తుంది అమ్మ కావాలన్నా కానీ పాలు గోమ్ నాకు తెలియదు కదా మేడం. కొన్ని అంటే అమ్మ ఉంటే పక్కన మీ ఆవిడ వచ్చిందా? వచ్చారు మేడం, బయట ఉన్నారు. మీరు పిలిపిస్తుంది మాట్లాడు. రామ్మా. ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మి సార్. ఎవరతను? మా హస్బెండ్ సార్. ఏంటి గొడవ? గొడవ అది పెళ్ళి అయింది సార్, మాకు పెళ్ళి అయింది. పెళ్ళైంది, పాప. సంవత్సరం పాప ఉంది, తర్వాత ఉద్యోగం జాయిన్ అయ్యావు. పెళ్ళి అయింది, ఒక పాప. ఆయన కొంచెం బ్యాడ్గా, ఇంట్లో బ్యాడ్గా ప్రవర్తిస్తాడు. పెళ్ళైన దగ్గర నుంచి బాగానే ఉన్నాడు. పాప పుట్టినప్పటి నుంచి సిగరెట్ కాల్చడం, పాప ముందే సిగరెట్ కాల్చడం. పాపకి ఎంత వయసు అమ్మా? 1 year సార్. ఏంటి పాప పుట్టకి ఏంటి తేడా? ఆయన కొంచెం ఇంట్లోనే పాప ముందే సిగరెట్లు కాలుస్తాడు. ఇక్కడ బట్టలు ఇచ్చి సార్ నాకు అసలు సిగరెట్ అలవాటు లేదు సార్. నాకు నీ సిగరెట్ అలవాటు గురించి తర్వాత మాట్లాడు. డైలీ ఫిజికల్ గా ఉండాలి అని టార్చర్ చేస్తాడు. డైలీ ఉండాలంటే మేము కూడా లేడీస్మే కదా సార్. అట్లా అనేసి ఇబ్బంది పెడతాడు ఆ విషయంలో. ఇంట్లో కరెక్ట్ ఉండడు, స్నానం అనేది ఉండదు, తాగుతాడు, తాగడు, సిగరెట్ అలవాటు ఉంది. నువ్వేదో ఉద్యోగం మొదలు పెట్టావంటే 8 నెలలు ఆయన ఇంట్లో ఉండి బయటికి వెళ్ళాడు. అదేంటి క్యాటరింగ్ ఏదో చేసి ఇల్లంతా అతనే పోషిస్తాడంట. ఏం చేయడు. సార్ ఇంటి పక్క వాళ్ళందరినీ కూడా అడగను మేడం. నేను ఒక్కసారి కూడా బయట పంపాను మేడం. కూరగాయలు సహా అన్ని నేను తీసుకున్నాను. ఏమి బాబు నేను దాని నుంచి ఏం అడుగుతున్నా, 2-3 months బేబీని పెట్టుకుని అమ్మాయి జాబ్ కి ఎందుకు వెళ్తుంది అయ్యా, ఏం అవసరం అంటే వెళ్తాను అందండి అందుకే పంపించానండి అంటున్నావు. ఆమె అడిగితే వెళ్తానని నా మీద గొడవ పడింది మేడం. అవునమ్మా, ఎందుకు గొడవ పడుతుంది? ఇల్లు గడవట్లేదు కాబట్టి గొడవ పడింది. లేదు మేడం, నేను ఇంటి పక్క వాళ్ళందరినీ కూడా అడగను మేడం. నేను కాదమ్మా, ఇప్పుడు 8 నెలల నుంచి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, మీ పెళ్ళి 4 సంవత్సరాలు అయింది కదా, మరి ఇల్లు ఎలా గడిచింది ఇంతకాలం? అతను ఏం పని చేయకపోతే 3.5 సంవత్సరాల పాటు ఇల్లు ఎలా అమ్మ వాళ్ళు గడిచింది? కట్నం ఇచ్చారు, దాంతో కొన్ని రోజులు పోషించిండు. ఆ కట్నంతో డబ్బులు అయిపోయేంత పోషించారా? వరకు బాగానే మధ్య ఉన్నాడు. మధ్యలో సార్, మీ అమ్మ వాళ్ళ కట్నం ఎక్కడ దగ్గర 4 సంవత్సరాలు చేస్తున్నావా? వస్తుందా సార్? మీరే చెప్పండి సార్. ఇచ్చారమ్మా కట్నం? 4 సంవత్సరాలు వస్తుందా మేడం కట్నం? మధ్య మధ్యలో కూడా తెచ్చేదంట కదా. అసలు సరే ఓకే, నిజమేంటని కనిపెడదాం, అది ఇంపార్టెంట్ ఆమెకి కాదు. అమ్మ నాన్న లేరు. ఆవిడేం ఓన్లీ చెప్తుందో అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. ఆయన కూడా వచ్చాక అడగండి. వాళ్ళ అమ్మ ఉందని ఇందాకే అన్నావుగా. వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ పిన్ని గారు, వాళ్ళ పిన్ని. ఇంకా అమ్మ నీకేదో మీ ఫ్యాక్టరీ ఓనర్తో ఏదో సంబంధం ఉంది అని చెప్పి అతను కల్లారా చూశాడు, బైక్ మీద నువ్వు హక్ చేసుకుంటూ తను జాబ్ వెళ్ళావంట. ఇప్పించింది సార్. జాబ్ ఇప్పిస్తే తను ఇలా చేస్తున్నాడు, ఇంట్లో కరెక్ట్ ఉండలేడు, కొట్టడము. నీకు అతను ఎలా పరిచయం? నీకు జాబ్ ఎందుకు ఇప్పించాడు? జాబ్ గురించి అని వెళ్ళాను, జాబ్ పరిచయం అయ్యాడు అక్కడ. పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఇట్లా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నేను చెప్పుకున్నా, ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఫ్యామిలీ ఉందా? ఉందండి. పెళ్ళై పిల్లలు ఉన్నారు. ఆ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లమ్స్ బాబు. కూడా ఉన్నాయా? ఆ ఫ్యామిలీకి ఆయన ప్రాబ్లమ్స్ కూడా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. అక్కడితో ఆగచ్చుగా, ఆగలేగా? నాకు ఇంట్లో పరిస్థితి, భర్త కొట్టడం, తిట్టడం, స్టేషన్లకు వెళ్ళినాం సార్ చాలా సార్లు. ఈ ఫ్రస్ట్రేషన్ తో ఎందుకు వెళ్ళారమ్మా? నీకు అక్రమ సంబంధం ఉందని వెళ్ళాడంట, ఉందా లేదా? అంత ముందే ఇంట్లో టార్చర్ చేస్తున్నాడు. అవును. అవును మేడం, నేను ఏదో అడిగినా సమాధానం చెప్పకపోతే నేను ఉన్నానా? ఇప్పుడు అడుగుదాం ఒకసారి. నా ముందు నవ్వుతూ నేను ఒక హస్బెండ్ మేడం, నా ముందు నవ్వుతూ మాట్లాడి నేను అడిగితే గేరగా చెప్పడం సమాధానం. అసలు నన్ను పట్టించు కాదమ్మా, ఇక్కడ ఫ్రస్ట్రేషన్, ఈ ఫ్రస్ట్రేషన్ అక్కడ పంచుకున్నాం. అట్రాక్షన్ ఎందుకు అయింది? ఈయన బిహేవియర్ బాగాలేదు సార్, ఈయనతో నాకు కరెక్ట్ కాదు. అతని బిహేవియర్ బాగుందా? ఆహా, సంబంధం ఉందందా? అన్ని చూసుకుంటా, నీకు అన్ని విధాలుగా ఉందంట. ఉంటా అని అదో చెప్పాడు. అన్ని చూసుకుంటాడు, అన్ని చిన్న విధాలు. పాపం నాకు చేసి వెళ్ళిపోయింది కూడా సార్. నా గురించి పెళ్ళి వదిలేండి సార్, నాకు పాప బాగాలేదు, గురించి అని నీకు కూడా ఆలోచించాను సార్ ఫ్యామిలీ మీరు. సమస్యలు ఉండరు తమ్ముడు, ఉన్నాయి కదా. కంగారు పడకు. ఇట్లా అని అలా కదా, కాదమ్మా, నీకు ఇద్దరు అతనితో సంబంధం ఉందా? వాదార్చుకున్నప్పుడు సంబంధం ఉందా లేదా అది డైరెక్ట్ అడుగుతున్నాం చెప్పు. ఆయన కూడా నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఉండయ్యా, ఉండమ్మా తమ్ముడు, ఇంటి దగ్గర ఆడలేకపోయావు గానీ. చెప్పని ఒరిజినాలిటీ చెప్తుందిగా, డినై చేయట్లేగా. చెప్పని ఉందా సంబంధం లేదా? సంబంధం ఏం లేదు, అప్పటికైతే మామూలుగా తిరుగుతున్నాం. మామూలుగా అన్న తర్వాత కన్ఫర్మ్ చేసినట్టుంది. బండి మీద తిరిగేటప్పుడు చూసిండంటే ఈయన. మామూలుగా తిరగటం, అబ్నార్మల్ గా తిరగటం ఏంటమ్మా? తిరిగారా లేదా? తిరిగాం సార్. బండి మీద తిరిగారు. బండి మీద ఒక్కటే తిరిగారా, ఇంట్లో కూడా తిరిగారా? బండి మీదనే తిరిగినాం సార్. ఎందుకు తిరిగారు బండి మీద? ఏ పని మీద తిరిగారు? వేరే జాబ్ గురించి వేరే దగ్గర ఏదమ్మా, చూసుకున్నాం. అది సార్, ఒకసారి చేసుకోనే. మాట్లాడొచ్చు సార్, ప్లీజ్. నైట్ 3 వరకు ఫోన్ మాట్లాడుతాను. పాపను కూడా నేను పడుకోబెడతాను తెలుసా? ఏమ్మా అంతేనా? 3 వరకు మాట్లాడతావు? కాల్ రికార్డ్స్ తెప్పిస్తే తెలుస్తేనా? మేడం జాబ్ కి వెళ్ళొచ్చు కూడా నేనే నిజం పాపని చెప్పమ్మా, చూసుకుంటాను. నీది నైట్ నిజం డ్యూటీయా, డే కాల్ డ్యూటీయా? రికార్డ్స్ కూడా దొరుకుతాయి. మార్నింగ్
మార్నింగ్ 7కి వెళ్తుంది మేడం, నైట్ 6 ఈవినింగ్ 6కి వస్తుంది సార్. 6 నుంచి నైట్ 3 వరకు ఫోన్ మాట్లాడు సార్. వంట కూడా నేను చేస్తాను సార్ ఇంట్లో. నైట్ డ్యూటీ అంటే ఆవిడది మార్నింగ్ కూడా వెళ్తాను సార్. మరి ఆఫీస్ మార్నింగ్ ఎందుకు వెళ్ళింది సార్ నైట్ డ్యూటీ అంటే? నైట్ డ్యూటీ ఏముంటుంది సార్, డే టైం మార్నింగ్ 6కి వెళ్ళిపోతుంది సార్. నాకన్నా ముందు ఒక గంట ముందు వెళ్ళిపోద్ది ఆవిడ. ఒక్కటే సింపుల్ ఇష్యూ అమ్మ, పోలీస్ స్టేషన్ లో కూడా బహిరంగంగా నువ్వు చెప్పావంటే అతను నాకు కావాలని, అతను కూడా వచ్చి చెప్పాడంటే నేను బాగా చూసుకుంటాను వాడు చెప్పలేదు సార్. స్టేషన్ నన్ను లో కొట్టాడు ఒప్పుకోలేదు. అనేసి తర్వాత పక్కన నన్ను కొడుతుండే ఇంట్లో డైలీ అంతవరకు చెప్పావు. అతనితో నీకు సంబంధం ఉందా, చెప్పకూడనటువంటిది వినకూడనటువంటి సంబంధం ఏమన్నా ఉందా? నీ బిడ్డ మీద ఒట్టేసి ఒక్క మాట చెప్పు చాలు. అంటే తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సార్. సరిపోయింది. సరే పోయాలి. సూపర్. ఇంత వాతన ఎందుకమ్మా, డైరెక్ట్ చెప్పేసి ఉంటే ఎలా అయిపోయేది చేసుకుంటాడా? కదా. ఆవిడకి విడాకులు ఇచ్చి చేసుకుంటాడా లేదంటే ఉండగానే చేసుకుంటాడా? నాకు ఇంట్లో మా భర్త ఇలా ఉంటున్నాడని నా బాధలు నేను చెప్పుకున్నా. నాకు కూడా భార్య బాగాలేదు, నాకు కూడా అదే సమస్య అనేసి తను కూడా ఎందుకు ఆయనకి ఆస్తి ఉంది కాబట్టి ఇన్ని వదిలేసి ఆయన చేసుకుంటావా? అతని వయసు ఎంత? సేమ్ ఉంటుంది సార్. సేమేనా? ఆడు అక్కడికి వెళ్ళాక అక్కడ టార్చర్ పెట్టి నీ జుట్టు పట్టుకుంటావాడు. సరే అమ్మా, ఇప్పుడు ఇతను వదిలేయడం ఇంకో పెళ్లి చేసుకోవడం నీ పర్సనల్ అనుకుందాం. ఉండు నాన్న ఒక నిమిషం. గొడవ పడి వెళ్ళిపోయావు కదా 1 మంత్ బ్యాక్. 1 మంత్ నుంచి పసిపిల్లని ఎందుకు వదిలేసి వెళ్ళావు? 1 ఇయర్ పిల్లని వదిలేదు మేడం. ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు పిల్ల? నాతో పాటు ఉంచు. పిల్ల ఇప్పుడు ఈయన దగ్గర ఉంది, నీ దగ్గర ఎక్కడ ఉంది పిల్ల? సరే తీసుకురా అసలు పిల్లని. నేను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలే మేడం, ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలే నేను. 1 మంత్ నుంచి మీ అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంటున్నావా? చూసుకోడు అసలు, ఎప్పుడు అస్తమానం అమ్మ 1 మంత్ నుంచి మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నావా? అవునా? పాప ఎవరి దగ్గర ఉంది? ఈ 1 మంత్ నుంచి పాప ఎవరి దగ్గర ఉంది? గొడవలో వదిలేసి వెళ్ళినా మేడం. మరి అదేగా మేము అడుగుతున్నాం. సంవత్సరం పిల్లని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోవడానికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? బయటకు వచ్చేసి మనం కొడుతుండే బయటకు వచ్చేసి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలు కూడా పట్టుకుని తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పిల్లల్ని తెచ్చుకోవాలా? ఇలాంటి పనులు చేస్తే కొట్టకుండా ఏం చేస్తారు చెప్పు? మీ అమ్మ నాన్న అయితే కొట్టరా? తను కూడా సరిగా పాపను కూడా ఇంట్లో చూసుకోవడం మేడం. అసలు మరి చూసుకోవడం అన్న పిల్లని ఎందుకు వదిలేసావు తల్లి? మళ్ళీ తీసుకెళ్ళాను మేడం. మళ్ళీ అసలు తీసుకెళ్ళాలి. ఇగో నోరిప్పితే అబద్ధాలు ఆడుతున్నావు, ఇక్కడ మాకు అర్థం అవుతుంది. ఇంకా ఆపే, ఇన్ని అబద్ధాలు ఆడక. మేమేం పిచ్చోళం కాదు, చెవులో కాలీఫ్లవర్ పెట్టుకొని ఏం కూర్చోలేదు ఇక్కడ. ఏం అబద్ధాలు చెప్తున్నావు? తెలిసిపోతుంది కదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా చెప్తున్నావని. ఏంటది పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు ఇక్కడ? ఎన్ని అబద్ధాలు చెప్తావు? అడిగితే ఇంకోటి, అడిగితే ఇంకోటి, అడిగితే ఇంకో ఆన్సర్. ఏంటది? నీకు మొగుడు కరెక్ట్ గా లేకపోతే మొగుడిని బాగు చేసుకో, లేదంటే పెద్దల్ని పిలిచి పంచాయతీ చేసుకో. నీ పరువు ఎందుకు తీసుకుంటావు మరొకటి? అది ఓకే అమ్మా. వర్కౌట్ అవ్వకపోతే బిడ్డను ఎత్తుకుని ఒంటరిగా ప్రయాణం చేయమ్మా. ఎందుకు వేరే వాటి బాధలు పంచుకోవటం? ఇక్కడ ఫ్రస్ట్రేషన్, అక్కడ అట్రాక్షన్, ఎందుకు ఈ డిస్ట్రాక్షన్? ఏ పని పట్టలేదా మీకు? ఏమో అతనితో ఫిజికల్ రిలేషన్ ఉందా మీకు? ఇంకా లేదు మేడం, పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇంకా పెళ్లి ప్లాన్ చేసుకుని ఫోన్లో బతికిచ్చు. వాళ్ళు కూడా వచ్చారా? వచ్చారు మేడం. ఎవరెవరు వచ్చారమ్మా? అన్నయ్య వచ్చిండు మేడం. మీ జాబ్ ఇప్పించిన ఆయన వచ్చాడా? నేను అతని పిల్లలు రాలేదా? వాళ్ళు అసలు రావాల్సింది వాళ్ళు. రండి. మీరు బ్రదరా? బ్రదర్ సార్. మీరు వర్కరా? బాగా కష్టపడతారంట. ఏంటి సార్ మీ సిస్టర్ అట్లా క్యారెక్టర్ ఏంటి, అమ్మాయి బిహేవియర్ ఏంటి? పసిపిల్లని వదిలేసింది 1 మంత్ నుంచి. మీరు ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారా అమ్మాయిని? జరిగింది ఏంటాడు మేడం, ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉన్నారు మేడం. తర్వాత పాప పుట్టిన తర్వాత 6-7 నెలల తర్వాత బాగానే ఉంది మేడం. మా చెల్లి జాబ్కి వెళ్ళిన తర్వాత ఆయన చేసే పద్ధతి ఏం బాగోలేదు మేడం. ఆయన డ్యూటీ చేసి వచ్చిన అమ్మాయి కొంచెం అటు ఇటు ఉంటది కానీ ప్రతిసారి అనుమానించడం ఏదనంటే. బైక్ మీద హగ్ చేసుకొని అతనితో హగ్ చేసుకొని కనిపిస్తే నీకు ఫోన్ చేశాడు. చేసినప్పుడు మీరేం మాట్లాడారు? మా సిస్టర్ అలాగే ఉంటది, ఏం చేసుకుంటావో చేసుకో, ఎక్కడ తిరిగితే నీకెందుకు అన్నారట. కూడా నా దగ్గర ఉంది మేడం. ఓకేనా మేము? నేను అన్నది ఏంటంటే జాబ్ పర్పస్ మీద ఎటైనా తిరుగు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి అలా చెప్తారా? ఇప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి మీరు? మేము ఒకసారి కనుక్కొని చెప్తాం బాబు, ఒకసారి అమ్మాయిని అడుగుదాము, మనం గబుకుని అట్లా అనొద్దు అని కదా అతనికి సపోర్ట్ చేయాలి మీరు. అవును మేడం, ఆయన అసలు చెప్పేదాకా అసలు ఒప్పుకోవట్లేదు పూర్తిగా. ప్రతిదీ ఆయన మాట అవ్వాలి. మీ సిస్టర్ ఇక్కడ కూర్చుని ఏమని చెప్పింది తెలుసా? అతని ప్రవర్తన అనేటటువంటిది ఎంత రాంగో ఈ అమ్మాయి వెళ్ళి ఆ అబ్బాయిని, ఆ ఓనర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం కూడా అంతే కరెక్ట్ అని చెప్పింది. ఒప్పేసుకుందిగా. అది పరిష్కారమా? అతని క్యారెక్టర్ కరెక్ట్ కాదు, స్థిరత్వం లేదు, ఉద్యోగం సరిగ్గా చేయడు, బాధ్యతలు తీసుకోడు, ఇంటికి డబ్బులు తీసుకురాడు, అంతవరకు ఓకే. దానికి పరిష్కారం మీ సిస్టర్ వెళ్ళి ఉద్యోగం ఇప్పించినటువంటి వాడిని పెళ్లి చేసుకోవటమా? బిడ్డని ఇక్కడ ఒంటరిగా వదిలేసి. దాన్ని మీరు సమర్థిస్తారా ఒక అన్నయ్యగా? చెప్పండి, ఒక్క మాట చెప్పండి. దాన్ని సమర్థిస్తారా మీరు ఒక అన్నయ్యగా? లేదు సార్. అక్కడ ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అలాంటి అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీ సిస్టర్ ఆయనకు వలేసింది. 1 మంత్ నుంచి పసిపిల్లని ఈ అబ్బాయి దగ్గర వదిలేశారు. పక్కన ఏమంటుంది? ఆ అబ్బాయి సరిగ్గా చూడడండి అంటుంది. పిల్ల ఉండాలా ఏమవ్వాలా? పిల్లని కూడా తెచ్చుకోరా పసిపిల్లని? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇచ్చేస్తారండి. ఈయన కూడా స్వార్థమేమో, డబ్బున్నాడు అంతే. ఇప్పుడు అట్లా కనిపిస్తుంది. అన్నమేనా అయ్యా? చెల్లెని లాగ్ కొట్టొద్దు ఒకటి, ఇలా చేస్తావా అని. ఏం సార్, మీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఎందుకు ఈవిని తగులుకున్నారు? మాకు కొన్ని కారణాల వల్ల. ఏం కారణాలు అయ్యా? నీ పర్సనల్ ఆవిడ ఆధారపు, ఆవిడ పర్సనల్ నువ్వు ఆధారపు.
చెప్పండి అసలు మీ కథ చెప్పండి కొత్త అసలు. మాట్లాడతాడు మేడం ఓయ్ ఈ చేసిన ఉండవు పనికి. తమ్ముడు, ఉండయ్యా సీట్లు లేక ఓయ్. ముందు ఇక్కడ ఏదో మాట్లాడి కూర్చోబెట్టారు, పక్కన కూర్చోబెట్టారని కొట్టుకోమని కాదు, ఆగు. మాట్లాడినాక సరే సరే కొట్టాలి పోలీస్ కానీ స్టేషన్ లో ఏం చేసావు? ఇంకోసారి ఆమెతో మాట్లాడితే కూడా చంపేస్తాను వార్నింగ్ ఇచ్చాడు మేడం నాకు. తను అది నువ్వు మా అమ్మతో మాట్లాడతాను, చెప్పాను. మీ ఆవిడతో నువ్వు ఆవిడతో మాట్లాడతాను. మాట్లాడాలి. అంటే రౌడీని పెట్టి చంపించేస్తాను అన్నాడు మేడం. సరే అసలు అతని వర్షం ఏం చెప్తాడు, విందా ఉండు. వాళ్ళ అన్నయ్య మా చెల్లికి ప్రాబ్లం ఉంది, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఏదో ఆయనేనా జాబ్ ఇప్పమన్నాడా? జాబ్ ఇప్పిమన్నాడు అడిగా మేడం. వాళ్ళ అన్నయ్య నాకు కొద్ది ముందు నుంచి తెలుసు, జాబ్ పర్పస్ ఓ, మీ ఇద్దరు ఫ్రెండ్సా? తెలుసు మాట తెలుసు మీరు తెలుసు. అయితే ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని చెప్పి కొద్దిగా మా నాతో చెల్లికి మాత్రం జాబ్ ఆయన ఏదైనా ఎవరో కూడా చూడమని తెలియదని చెప్పండి. చెప్పాను మేడం. ఉండే సంతోష్. జాబ్ ఇప్పిమని అడిగితే నేను నా దగ్గరే మా ఆఫీస్లో ఖాళీ ఉందని చెప్పి తనకి నేను జాబ్ అనేది ఇప్పించాను. ఒక 15 రోజులు అలాగా చేస్తుంది, వర్క్ డల్గా అనేది ఉంది బాగా. ఏంటి ఇలా ఉన్నావు ఏంటి అని కారణాలు అడిగితే ఇంట్లో ప్రాబ్లం అనేది చెప్పింది నాకు అప్పుడు. దాని తర్వాత మాకు నా పరిస్థితులు ఆమెకి చెప్పుకున్నా, ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది కుదిరేసరికి మీ ఫ్యాక్టరీలో మీ ఇద్దరే ఉంటారా? కాదు సార్, మరి ఎవరికైనా చెప్పుకోవచ్చు కదా, ఆవిడకి ఎందుకు చెప్పుకున్నారు, ఆవిడ నీకే తను ఎందుకు నాతో బాగా ఉండేది, తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కాబట్టి కొద్దిగా మాట్లాడేవాడిని సార్. ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కాబట్టి నేను కొద్దిగా కేరింగ్ అనేది తీసుకున్నాను. కొద్దిగా కాదు బాగానే తీసుకున్నావు కానీ చెప్పు. ఆ విధంగా కొద్దిగా ఇలా ఇంట్లో ఇబ్బంది ఉంది అది ఇది అని చెప్పి తను చెప్పడం అనేది స్టార్ట్ చేసింది. ఆ విధంగా సరే నాకు కొద్దిగా దగ్గర అనేది అయింది మాట. అయితే నేను ఇలా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి తనే మొదటి ప్రపోజ్ అనేది చేసింది నాకు. అవునా? ఏమా నువ్వా ఆయన? ఇక్కడే మీ ఇద్దరు భాగవతం అర్థమవుతుంది. సరే నువ్వైతే అబద్ధాలకు ఎవరు, నిన్ను అడగడం కూడా దండగా. జాబ్ లో జాయిన్ అయిన ఎంత కాలంకి? నేనే అన్నాను. నువ్వే అడిగావా? నెల రోజుల్లో ప్రపోజ్ చేసిందా? ఒక 15 రోజుల తర్వాత అనేది కొద్దిగా ఏంటి ఇలా ఉన్నావు ఏంటి అని అడిగితే తన అది ఓకే. ఇబ్బంది గొడవలు ఇవన్నీ మాకు చెప్పి ఇంపార్టెంట్, ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ప్రపోజ్ చేసి ఐ వాంట్ టు మ్యారీ యూ అంది? ఒక నెల 2 నెలల తర్వాత నెల రోజులకే. నెల 2 సో అప్పుడు అతను చెప్తున్నది కరెక్టే కదా? మీది రామబాణం, మామూలు బాణం కాదు. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? లేదు సార్. ఇప్పటికీ లేదా? అబ్బా నమ్మేద్దాం. సండే ఎక్కడైనా ఆఫీస్లో ఉంటాయా సార్? ఫోన్లే అమ్మా, వాళ్ళకు ఉంటుందమ్మా, నువ్వు టెన్షన్ పడకు. నానా నీ టెన్షన్ నీ బాధ మాకు అర్థం అవుతుంది, వాళ్ళు చెప్తున్న అబద్ధాలని మాకు తెలుస్తుంది. మ్యారేజ్ అనేది చేసుకోవడం ప్రపోజల్ అనేది చేసింది సార్. మీరు కరెక్ట్ గా తప్పని అనలేదా? నేను చెప్పాను సార్, మాది ఇలా కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల మా ఇద్దరికి కూడా ఇబ్బందిగా అనేది ఉంది. మేము అందుకనే మీరు ఇద్దరు కనుక విడాకులు అనేది తీసుకుంటే అప్పుడైతే నేను చేసుకోవడానికి ఇష్టపడతాను. నువ్వు తీసుకోవా విడాకులు? నీ ప్రపోజల్ తగలయ్యా, ఉద్యోగం ఇమ్మన్నా కానీ మొగుడిని రమ్మని చెప్పిందా? ఏమని నువ్వు నేను సరిదిద్దుతాను, మీ ఆయన పిల్లు మీ బ్రదర్ వచ్చి నన్ను అడిగాడు కాబట్టి నీకు ఉద్యోగం ఇప్పించాను, అంతటి వరకే ఆగదు, నీ భవిష్యత్తు నేను చక్కదిద్దుతాను, ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తాను అనాలి కానీ నేను విడాకులు రెడీ నువ్వు విడాకులకు రెడీ అని అంటావా? ఆయన అనలేదంట. చేసుకుంటాను అంటుంది సార్. తను నేను ఉండలేను, ఆయనతో కలిసి ఉండలేను, నేను ఖచ్చితంగా విడాకులు అనేది తీసుకుంటాను అని చెప్పింది సార్. సార్ ఆవిడ విడాకులు తీసుకుంటది, నువ్వు తీసుకుంటావా తీసుకోవా? మీ ఆవిడతో ఆల్రెడీ విడిపోయే ఉన్నాం సార్. విడిపోయి ఉండడం వేరు, కోర్టు ద్వారా విడాకులు తీసుకోవడం వేరు. కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారా లేదా? లేదు సార్. తీసుకుంటారా తీసుకోరా? తీసుకుంటాం మేడం. మీరు తీసుకుంటారా ఆవిడ తీసుకుంటారా? ఏది ఇదంతా నెల రోజుల ప్రయాణంలోనే ఫిక్స్ అయిపోయారు? ఏమైనా పలదు, చిన్న పాప గురించి ఆలోచన మేడం, మిమ్మల్ని అదే అడుగుతాను. మరి మాకు పాప గురించి ఆలోచన, నీ గురించి ఆలోచన, ఆవిడ గురించి ఆలోచన. ఏం శివం గారు, ఇది రైటేనా? ఇది కరెక్టా? ఇది పద్ధతా? వాళ్ళ అన్న ఏమని చెప్పి మీ చేతిలో పెట్టాడు అమ్మాయిని? ఉద్యోగం ఎవరా బాబు, జీవితాలను కాపాడని చెప్పాడు. మీరు చేసే పని ఏంటి? ఇది న్యాయమా? మళ్ళీ ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి నుంచి ఒకే మంచం మీద పడుకున్న ఒకే కంచంలో తిన్నాను అంటున్నారు. తర్వాత నేను ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అన్నని అడిగాను, వీళ్ళిద్దరు తిరుగుతున్నారంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను, నువ్వు బయటకు పో అని. అదే ఆయన అన్నాడు కదా. కరెక్ట్ కాదని బుద్ధి కదా చెప్పాలి. మీకు ఫస్ట్ నుంచి తెలుసా ఇవన్నీ? తెలుసు మేడం, తెలిసినా కానీ అతను నటించేవాడు మేడం. నేను ప్రతిరోజు చెప్పాను, నువ్వు పిచ్చోడవై బైక్ మీద వెళ్తుంటే ఆయనకే ఫోన్ చేసి చెప్పావు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని నాకు తెలియదు మేడం. అదేలే ఇప్పుడే మా ఇద్దరు పెళ్లి జరిగినప్పుడు కూడా ఈయన రాలేదు మేడం, నాకు తెలియదు కదా. ఏమండి చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఇద్దరు కలిపి ఆడినటువంటి నాటకంలాగా మాకు అనిపిస్తుంది మీ స్నేహితులు ఇద్దరుని. దీన్ని బట్టి పిల్లని కూడా వదిలేసి డైవర్స్ తీసుకోవడానికి పెడుతున్నారుగా పాపం. ఏం శివం గారు, ఇదే ఫైనల్ డెసిషన్ మీది? మీరు విడాకులు తీసుకుంటారా, అమ్మాయిని విడాకులు ఫస్ట్ వాళ్ళ తీసుకుంటారా? అన్నయ్య సార్ లేడు సార్. లేదు వాళ్ళ సార్, అన్నయ్య సార్ లేడు. లీగల్ గా చేసుకుంటా అంటేనే నేను చేసుకుంటాను వాడిది గుడ్డ ఏం కాదు. అవును, నన్ను ఎందుకు చంపుతాను? నా పిల్లల దగ్గరికి ఎందుకు వచ్చాను? నువ్వు నాకు వచ్చి వార్నింగ్ ఎందుకు ఇచ్చావు? నువ్వు నాకు ఆయనకు వార్నింగ్ ఇచ్చే రైట్స్ ఉంటాయి. నువ్వు మీ పిల్లానికి చెప్పాలా ఆ విషయం? ఎవరివి? ఏ, ఒక నిమిషం ఆగమ్మా. ఎవరివి? ఏ, ఆ విషయం నువ్వు ఏ, చెప్పాలా? ఎవరికి చెప్పాలా ఆ విషయం? ఆ విషయం నువ్వు ఎవరికి చంపుతాను చెప్పాలా? ఈడే. మీ ఆవిడతో నేను తిరగనా? నువ్వు మీ చెప్పు. పిల్లని కంట్రోల్ పెట్టు ముందు. నీకు సిగ్గులేదా? నా మరి పిల్లల్ని అనుమానించడం, తిరగడానికి. ఇవన్నీ చేయడం వల్లే కదా నా దగ్గరికి వచ్చింది తను. అనుమానించడం అయ్యా కాదు, మీ మీరు ఇద్దరు చేసినాక తిరుగుతాను ఆయన చూశాను. అనుమానించాడు. అది అనుమానం కూడా కదా, అతను మాట్లాడుతుంటే ఫ్యాక్ట్. నువ్వు మీ పిల్లని కంట్రోల్ పెట్టుకోవాలి ముందు. నేనెందుకు కంట్రోల్ పెట్టుకుంటాను? నువ్వు వంకర మనసు అయితే ఫోన్లే నాన్న, నువ్వు టెన్షన్ తీసుకోకుండా ఏదో నీ ఒకటి మీద చేద్దాం. చేయి చేసుకోవటం కానీ, ఒక మాట అంటాం కానీ, నీ మీద తిట్టడం కానీ, అరవటానికి అతనికి సర్వ హక్కులు ఉన్నాయి. ఎందుకుండా దేనికి? ఒక నెల రోజుల పాటు ఒక అమ్మాయి ఒక డిప్రెషన్ లో వచ్చి భర్త కరెక్ట్ గా లేడని చెప్తే కనుక, పెళ్లి చేసేసుకుంటానని చెప్పి నువ్వు ప్రపోజల్, ఆ అమ్మాయి ప్రపోజల్ చెప్తే కనుక ఆ అమ్మాయి బుద్ధి గడ్డి తినేటటువంటి విధంగా పాఠం చెప్పాలి నిజమైన స్నేహితుడు అయితే. నువ్వు వెనకతలు గొయ్యలు తవ్వటం కాదు. నీ పిల్లలతో నీకు ప్రాబ్లం ఉంటే కనుక అది వేరే స్టోరీ. మీరు వేరే చోటుకి వెళ్ళి కౌన్సిలింగ్ చేసుకుని మీరిద్దరు విడిపోయారు కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని జంటలను విడగొట్టేద్దాం అంటే, నువ్వు దమ్ముంటే కనుక, ఒక సరైన మగాడు అయితే కనుక, ఒక ప్రాణ స్నేహితుడికి చెల్లెలకు బెచ్చం పెట్టేటటువంటి వాడు అయితే కనుక వాళ్ళిద్దరు కౌన్సిలింగ్ చేసి సెట్ చేసుకో. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో చూడండి.
కొడతాడు ఏమా ఇది కొడతాడు. ఫైనలా? నువ్వు ఆయనకు విడాకులు ఇచ్చి ఆయన చేసుకుంటావా? ఫస్ట్ ఆయన కొట్టాలి, అది ఆయన కొట్టాలి. కొట్టాలి. ఫైనల్. ఆయన నన్ను వదిలేస్తే మీ ఆవిడ పెద్దదేగా, జాబ్ కూడా వెళ్ళింది, బుద్ధి జ్ఞానం ఉండాలి. అది కాదు మేడం, అప్పటికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్న కాలు కూడా పట్టుకున్నాను. మీకు అమ్మా నాన్న ఎవరు లేరా? నాకు అమ్మ నాన్న ఉన్నాను కదా. కానీ ఇవన్నీ తెలుసు, మా అమ్మ హార్ట్ పేషెంట్ మేడం, ఒక్క నిమిషం వినమ్మా. తెలిస్తే బాధపడతారు కదా మేడం. మేమేమో వాళ్ళు ఎంత ముదురుగా కూర్చున్నారో మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఫిక్స్. నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు ఏదో ఒకటి పెట్టేస్తారు కూడా ఇక్కడ. చెప్పమ్మా ఏంటి, వదిలేసి అక్కడ పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయ్యావా? అంతేనా? పిల్ల కావాలా వద్దా? పిల్ల కావాలి మేడం. పిల్ల కావాలి. పిల్లని చూసుకుంటావా చంపేస్తావా? అలా కావాలన్నప్పుడు వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళదు కదా మేడం, అక్కడ పిల్లల్ని కూడా ఏదో అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు మేడం. అంతే. ఒక పాపం నిమిషం అయితే ఆగు. ఉన్నాం ఒక్క మేడం. నిమిషం. కరెక్టే, మాకు తెలుసు. కానీ తను బాగా చూసుకుంటే నాకు ఈ ఆలోచన రాకపోవాలి. ఇప్పుడు బాగా చూసుకుంటా అంటే వెళ్ళిపోతావా? చూసుకోవడం చెప్తున్నా, కొడతా 4 ఉంటాను సంవత్సరాలు మేడం. చూసుకోకుండా ఎప్పుడు కొడతా ఉంటే అమ్మా పక్కన వాళ్ళు వచ్చి 8 ఆపుతారు. months నీకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఇది ఒకడం అంతా. అంతకు ముందు వరకు బానే ఉన్నావుగా. పోనీ మేము హామీ ఉంటావు, మీ ఆయనతో కలిసి ఉంటావా? కర్మ ఏంటంటే ఆయన కావాలంటున్నాడు, అది అందువల్ల బతులు ఆడాల్సి వస్తుంది. నేను ఉండవు. సరే సార్ చెప్పండి. ఉండవా? ఉండదు. తలా మార్చాడు మేడం, తలా పొల్లమ్మ మార్చాడు. ఉండమా, ఇక్కడ కొట్టకూడదు, అట్లా ఉండండి. మీ ఆవిడే బాగాలేనప్పుడు వాళ్ళు రాను కొట్టేయండి వార్తలు బాబు. ఏమంటాం అక్కడ మనం? మీ ఆవిడే బాగాలేదు కదా, నేను ఇప్పుడు కూడా ఆమె కాలు పట్టుకుంటాను మేడం. ఎందుకు కావాలి పట్టుకుంటావయ్యా మేడం. కాళ్ళు? అంత ఆవిడ అవసరం చెయ్యి ఏముంది? అంటుంది బాబు, ఏం చేద్దాం ఇక్కడ? అవసరం ఏముంది? నా పాప అన్నది అయిపోద్ది మేడం. తల్లి లేని కూతురు నేను చేయాలనుకోవట్లేదు మేడం. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు, ఆగండి. ఇప్పుడు ఈ రోజు అయితే కనుక మార్చుకోలేవు, జీవితాంతం మార్చుకున్న అమ్మాయి కాపలా కాసుకుంటావా? ఒకసారి నమ్మకం అక్కడ వాళ్ళ పోయిందిగా? ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారు. అయ్యే నమ్మకం పోయిందిగా ఆ అమ్మాయి మీద నీకు పూర్తి స్థాయిలో. నువ్వు ఎక్కించుకోవాల్సిన బండి వేరేవాడు ఎక్కించుకుని తిరుగుతున్నాడుగా, పక్కన అన్నయ్య అనేటటువంటి పెద్దవాడు కూర్చొని సమర్థిస్తున్నాడుగా. ఇలాంటి కుటుంబం నుంచి ఒక ఆడదాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటా. అట్లీస్ట్ వాళ్ళందరూ ఆ అమ్మాయి బుద్ధి గడ్డి పెట్టినా కూడా బాగుండేది. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరైనా అట్లీస్ట్ వాళ్ళ బ్రదర్ అన్న మాట్లాడాలి కదా. ఆయన మా సిస్టర్ కరెక్టేనండి అంటున్నాడు. ఏం మాట్లాడతామయ్యా ఇక్కడ? ఏదో ఒకటి మేడం, మీరే చేయండి. ఏమైతే పాపకి నీకు ఏది కరెక్టో అది చేస్తాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? మేడం ఇందాక ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి గురించి ఈరోజు ప్రత్యేకంగా బాధపడాలి, ఎవరైనా ఒక వ్యక్తి గురించి జాలి పడాలంటే ఈరోజు సంతోష్ ఇక్కడ కనిపించినటువంటి అతని బిడ్డ గురించే మాట్లాడాలి మేడం. ఎందుకంటే అతని వేదన అంటే ఒక పెళ్లిని కాపాడుకోవటంలో కానీ సరే ఓకే బాధ్యత లేదు, సరిగ్గా చూసుకోలేడు అనేటటువంటి ఈ అమ్మాయి మాటలే మనం నమ్ముదాం. 3 సంవత్సరాల పాటు ఎలాగమ్మా మరి 3.5 సంవత్సరాల పాటు ఎలా కాపురం చేశారంటే కట్నం ఇచ్చారండి, కట్నంతో పాటే నన్ను పోషించాడంటే ఆ అబ్బాయి వెంటనే ఒక ప్రశ్న అడిగాడు. 3.5 సంవత్సరాల పాటు ఎంత కట్నం ఇచ్చారండి అది నేను పోషించడానికి అన్నాడు. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా అబద్ధాలు కోరులు, వీళ్ళందరూ అబద్ధాల మీద బడికేటటువంటి వ్యక్తిత్వాలు, వీళ్ళ కర్మకి వీళ్ళు వదిలేయాలనిపిస్తుంది. కానీ ఈరోజు ఆ అబ్బాయి మనల్ని కూడా మాట్లాడనివ్వకుండా అనుక్షణం అతను పడేటటువంటి బాధ, వేదన అతని గురించి అనట్లేదు. నా పిల్లని నాకు కావాలి, నా పిల్లని నేను ప్రేమిస్తున్నాను, నా పిల్లని నాకు ఇప్పించండి అనట్లేదు. బిడ్డకి తల్లి వెళ్ళిపోవటం అన్యాయం కదండి. ఒక నెల రోజుల పాటు ఒక బిడ్డను నా దగ్గర వదిలేసి ఆ బిడ్డ ఎంత మనస్తాపానికి లోబవుతుంది, ఎంత బాధపడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా పట్టించకుండా కుటుంబ సమేతంగా ఈరోజు లక్ష్మి ఒక్కదాని గురించే మనం మాట్లాడలేదు. లక్ష్మి అన్నయ్య కానీ, వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ తండ్రి కానీ ఎవరికీ కూడా మానవత్వం లేదా, ఆ మాత్రం ఎథిక్స్ లేవా? వేరే చోట ఎక్కడో బాధ్యత లేనటువంటి భర్త అంటుంది. బాధ్యత లేనటువంటి భర్త బాధ్యత లేనటువంటి తండ్రి కూడా కదా. మరి బాధ్యత లేనటువంటి తండ్రి దగ్గర ఒక బిడ్డని ఎలా వదిలేస్తావు? ఒక సంవత్సరం పాటు ఉన్నట్టు సంవత్సరం వయసు ఉన్న బిడ్డని ఎలా వదిలేస్తావు? ఎక్కడైనా కూడా లక్ష్మి అంటే ఎంత కోపం వస్తుందమ్మా. మళ్ళీ ఆడవాళ్ళని ఇలా అంటారా అండి అనేటటువంటి మాట వస్తుందేమో అనేటటువంటి భయంతో ఒక వెనక్కి మెట్టి తగ్గుతున్నానే కానీ ఇందాకటి నుంచి నువ్వు అదే పనిగా అతనికి అనుమానం ఎక్కువ, అతని బాధ్యత లేదు అని రకరకాల మాటలు మాట్లాడుతున్నావు. ఆ శివం అనేటటువంటి ఒక వ్యక్తి నీకు ఉద్యోగానికి ఇచ్చినటువంటి ఒక వ్యక్తి నీ మీద వలపన్నగానే అతను ప్రపోజ్ చేయటం కాదు, నెల తిరక్క ముందే నువ్వే ప్రపోజ్ చేసి నీ పిల్లని నువ్వు వదిలే, నా మొగుడిని నేను వదిలేస్తాను, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అనే ప్రపోజల్ ఇస్తున్నావు. ఇంత కఠినంగా ఆలోచిస్తున్నావు. అసలు నువ్వు బిడ్డను ఎందుకు కన్నావమ్మా? తప్పుగా అనుకోద్దు, నువ్వు బిడ్డను ఎందుకు కన్నావు? ఏ మాత్రమైనా ఇప్పటి వరకు నీ మాటల్లో కానీ, నీ చేష్టల్లో కానీ, ఉండేటటువంటి విధానంలో కానీ ఎక్కడన్నా ఒక నెల రోజుల పాటు బిడ్డను ఉండకూడనటువంటి చోట నేను ఉంచేశాను అనే పశ్చాత్తాపం కానీ, ఒక బాధ కానీ, ఒక కన్నీటి బొట్టు కానీ ఉందా? ఏమీ లేదు. నీకు కొత్తగా వచ్చినటువంటి లవ్ ఒకటే కనిపిస్తుంది. దాంతోపాటు నువ్వు సై అంటే సై అని చెప్పి మీ కుటుంబ సభ్యులు, మీ బ్రదరు వీళ్ళందరూ ప్రోత్సహించేటటువంటి విధానం చూస్తుంటే కనుక ఈ మీలో ఎవరికీ మానవత్వం లేదు, ఎవరికీ కనికరం లేదు, పెళ్ళి అనేటటువంటి దాని మీద ఎవరికీ ఒక రెస్పెక్ట్ అనేటటువంటిది లేదు అన్నట్టుగా అనిపిస్తుందమ్మా. అసలు మీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే కనుక పిల్లలు కనకండి.
ఆ బిడ్డకి ఏమొచ్చి సంవత్సరం పాటు బిడ్డకి నేనే తల్లిని అన్నట్టుగా పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చి పాలిచ్చి ఈ లెవెల్ వరకు తీసుకొచ్చి నువ్వు సడన్గా అర్ధాంతరంగా నా మొగుడు కరెక్ట్గా లేడు, వేరే ఆవిడ యొక్క మొగుడు బాగున్నాడని చెప్పి ఇంటికి వెళ్ళిపోతావు, పుట్టింటికి వెళ్ళిపోతావా? అడిగేటటువంటి వాళ్ళు లేరనుకున్నావమ్మా? సమాజం నిన్ను ఇలాగే చూస్తూ ఊరుకుంటుందని అనుకున్నావా? నీ బిడ్డ పెద్ద అయిన తర్వాత నేను 2 చెంపలు వాయించడని అనుకుంటున్నావా? నీకు అర్థమవుతుందా లక్ష్మి నువ్వు చేసినటువంటి తప్పు? మీరు బ్రదరు ఒక స్థాయిలో ఉన్నారు. ఆడు అసలు మనిషే కాదు సార్, ఆడు అసలు మనిషే కాదు. ఆడు సంతోష్, ఒక్క నిమిషం, మేము మాట్లాడుతున్నాం కదా, నువ్వు కేవలం కోపం ద్వారానే సమస్యకి పరిష్కారం రాద్దానా ఆలోచన? నేను తర్వాత వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డాను సార్, పంపించండి. చెప్పావు కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఆ కనికరం లేదు, ఆ ఆలోచన లేదు. ఇక్కడ చెల్లి యొక్క భవిష్యత్తు అనేటటువంటి మాట పక్కన పెడితే కనుక చెల్లి కన్నటువంటి బిడ్డ గురించి ఆవగించేంత ఆలోచన కూడా ఎవ్వరికీ లేదు. అటువంటి మనుషులతో మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అటువంటి దురదృష్టకరమైన పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. సంతోష్, నువ్వు ఈ అమ్మాయి యొక్క వాల్యూస్ కానీ ఈ అమ్మాయి యొక్క ఆలోచన శైలి కానీ నీకు చాలా లేటుగా తెలిసింది. ఇవి కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఆలోచన శైలి కాదు. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఒక ఉద్యోగం సంపాదించిందో ఈ అమ్మాయి ఆటోమేటిక్గా రెక్కలు వచ్చినటువంటి పక్షి అయిపోయింది. చేతిలో డబ్బులు కనిపించింది, స్వేచ్ఛ అనేటటువంటిది కనిపించింది. ఇంట్లో 4 నెలలు ఉన్న బిడ్డ అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఒక మగాడి దగ్గరికి వెళ్ళి నీ ఆవిడతో నీకు ప్రాబ్లం ఉంటే కనుక నా మొగుడితో నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి నెల తిరక్క ముందే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, డివోర్స్ తీసుకుంది అనే ప్లానింగ్ చేసేటటువంటి ఒక వ్యక్తితో నువ్వు 3.5-4 సంవత్సరాల పాటు కాపురం చేసావు. భగవంతుడు నీకు ఒక దారి చూపెట్టాడు అన్నట్టే నాకు ఒక పక్క నుంచి జాలేస్తుంది. నువ్వు అడుక్కుని బాధపడేటటువంటి విధానం చూస్తే జాలేస్తుంది. బిడ్డ గురించి ఆలోచించేటటువంటి పద్ధతి చూస్తే చాలా కడుపు తరుక్కుపోతుంది. కానీ ఇటువంటి కుటుంబం, ఇటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి మనుషుల మధ్యన నీలాంటి అమాయకమైనటువంటి మనస్తత్వం ఉన్న మనిషిని పెడితే కనుక నీకు నీ బిడ్డకి ఇద్దరికీ డేంజరే. ఎందుకంటే ఇటువంటి గ్రౌండ్ ప్లాట్ఫామ్ లేకుండా ఇలా రెక్కలు వచ్చినటువంటి పక్షిలాగా ఎగిరిపోయేటటువంటి ఈ అమ్మాయి ఈ రోజు నువ్వు పశ్చాత్తాపం పొంది నీ దగ్గర నువ్వు మార్చుకోలేవు. నువ్వు మార్చుకునేటటువంటి వాడు అయితే కనుక ఈ కన్నీళ్ళు కనిపించేవి. 4 రోజుల పాటు బిడ్డను నీ ఇంట్లో ఉంచేసి చూడ, ఆ బాధతో అయినా మారి ఉండేది. ఆ బాధతో కూడా మారలేనటువంటి మనిషిని నువ్వు మార్చలేవు. సో ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి కనిపించేటటువంటి ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు, మ్యాచ్ అవ్వలేవు కూడా. నువ్వు ఏదన్నా ఆలోచించాలి అంటే కనుక ఇటువంటి అమ్మాయి మళ్ళీ నీ జీవితంలో ఆ బిడ్డకు ఒక తల్లిగా ప్రవేశించకుండా ఎలా చూసుకోవాలి అనేటటువంటి ఈరోజు పశ్చాత్తాపం పండి సారీ అండి నేను మారిపోతానండి అనేటటువంటి విధంగా అమ్మాయి అనొచ్చు. నేను కూడా ఆ అమ్మాయి చేత 4 మాటలు అనిపించవచ్చు. కానీ ఆ మార్పు అనేది వాస్తవమేనా? నిజంగా ఆ మార్పు అనేటటువంటి నిలకడగా జీవితాంతం నిలబడుతుందా? నువ్వు కంటిన్యూస్గా కేటరింగ్ బిజినెస్, ఒకరోజు పని ఉండొచ్చు, ఒకరోజు పని ఉండకపోవచ్చు, ఒకరోజు డబ్బులు ఉండొచ్చు, ఒకరోజు భోజనం ఉండొచ్చు, ఒకరోజు పస్తులు ఉండొచ్చు. ఆ మాత్రానికి ఆడవాళ్ళు ఇలా వెళ్ళిపోతారా? రేపొద్దున 1-2-3 రోజులు నువ్వు ఖాళీగా కూర్చుంటావు, ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది. మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంటావా? సార్ నా పిల్లం కావాలి, వేరే వాడు ఉద్యోగం ఇప్పిస్తానంటే కనుక ఉద్యోగం చేయడానికి కాదు వేరే కార్యక్రమం చేయడానికి వెళ్ళిపోయిందని చెప్పి మళ్ళీ ఇంకో పంచాయతీలో కూర్చుంటావా? ఇదేనా నువ్వు చూడబోయేటటువంటి జీవితం? లేదు సార్. యూజువల్గా ఇలాంటి సమస్యలు సమాజంలో సర్వసహజం. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ వేదికను నమ్ముకుని కొంతమంది వస్తే చాలా ఇళ్లలో ఏంటంటే ఇలాంటి అమ్మాయికి బుద్ధి చెప్పేటటువంటి వేదికలు అలా అన్నదమ్ములు కానీ అమ్మ నాన్నలు కానీ ఉంటారు. నీ దురదృష్టం ఏంటంటే మొత్తం కుటుంబ సమేతంగా ఒకే తీరుంది, ఒకే ఆలోచన ఉంది. ఇలాంటి ఆలోచన శైలి ఉండేటటువంటి వాళ్ళు అలాంటి శివం లాంటి వాళ్ళు ముందుంటారు అడ్వాంటేజ్ తీసుకోవడానికి. కరెక్ట్గా 15 రోజులు 10 రోజుల పాటు వాడుకుని టిష్యూ పేపర్లో బయటికి ఇసిరేస్తాడు ఈ అమ్మాయిని. ఇతని కథ తెలియాలంటే ఆ పిల్లాన్ని పిలవాలి, ఆ అమ్మాయితో ఇతను పంచాయతీ పెట్టించాలి. అసలు సిసలైనటువంటి కథ అక్కడి నుంచి తెలుస్తుంది. ఆవిడ చెప్పేటటువంటి ఆ కథ ఈవిడికి వినిపిస్తే కనుక ఇక్కడ తుర్రుమని పారిపోద్ది ఇక్కడి నుంచి ఈ అమ్మాయి. సో వీళ్ళకి పడవలసినటువంటి శాస్తి జరుగుతుంది, పనిష్మెంట్ అనేటటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఇటువంటి వాతావరణాన్ని, ఇటువంటి కుటుంబాన్ని దయచేసి నువ్వు కోరుకోకూడదని చెప్పి నిన్ను విన్నవించుకుంటున్నాను. నీ బాధ ఉంటుంది తాత్కాలికమే, కానీ దీర్ఘకాలికమైనటువంటి జీవితాంతమైనటువంటి బాధ ఈ మనిషి ద్వారా నువ్వు కోరుకోకూడదు అనేది నా విన్నపం. దయచేసి కనువిప్పు కలుగు, ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకో. డైవర్స్కి అప్లై చేసుకుంటే అప్లై చేసుకో, మేడం చెప్తారు ఆ పద్ధతి ఏంటనేది. ఈ ఉచ్చులోంచి అయితే మాత్రం బయటపడు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మేడం మనం ఎప్పుడు కూడా ఏ మతంలోనైనా కొంత చెప్తాం మనం చేసే పాపాలు పిల్లలకు తగులుతాయి ఇట్లా అని. ఏదో జనరేషన్లో చేసిన పాపాలు ఈ జనరేషన్లో మగపిల్లలకు తగులుతున్నాయి. దారుణం ఏంటంటే ఒకప్పుడు నిజంగానే ఆడవాళ్ళని కిరసనాలు పోసి తగలేశారు, పెట్రోళ్ళు, గ్యాసులు, డౌరీలు, నానా రకాల ఎన్ని రకాల క్రైమ్స్ ఉన్నాయో అన్ని రకాలు కొన్ని తరతరాలుగా మహిళల మీద ఇది చేశారు. ఇప్పుడు ఈ కొంత ఒక 15-20 ఇయర్స్ జనరేషన్ నుంచి మనం చూస్తే 30 ఇయర్స్ అనుకోండి రెవల్యూషన్గా ఆడపిల్లల్ని చదివించడం పెద్దగా ఏం మార్పు రాలా. కానీ ఈ షార్ట్ టైంలో ఈ 30-20 ఇయర్స్లో విపరీతమైన మార్పు వచ్చింది.
ఆడపిల్లలు చదువుకోవడానికే మా ముందు జనరేషన్ వాళ్ళకి చాలా కష్టం. మా అమ్మ వాళ్ళు అట్లా చూస్తే ఎక్కడో 10th క్లాస్ వరకు చదివి గవర్నమెంట్ జాబులు తెచ్చుకున్న పొజిషన్ నుంచి మనం డిగ్రీలు ఇట్లా చేసుకుంటూ ఈ జనరేషన్ వాళ్ళు అయితే ఇంకా వేరే కంట్రీస్ వెళ్ళి చదివే అంత పొజిషన్లో ఆడపిల్లలు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అలాగే కేసుల్లో కూడా చట్టాల్లో విపరీతమైన మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు మెయింటెనెన్స్ కేసు అంటే 200, 500 మేబీ మేము ప్రాక్టీస్కి వచ్చినప్పుడు కూడా 1000 మెయింటెనెన్స్ ఇస్తే ఎక్కువ. ఈ రోజున భర్త 1,00,000 సంపాదిస్తే 40 to 50,000, 60,000 కూడా ఆర్డర్లు చేస్తున్నారు కొన్ని కోర్ట్స్ అయితే. ఆ రేంజ్లో మహిళల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ చట్టాలు తీసుకొస్తే వాటిని సర్వనాశనం చేసుకుంటున్న వేరే మహిళలకి ఈవిడొక మహాతల్లులకి ఈవిడొక నిదర్శనం. నీలాంటి దరిద్రులే బయట ఉన్నారు తల్లి, మీకు ట్యాగ్ లైన్ అయితే నేను ఇవ్వచ్చు. ఏం తప్పు చేశాడమ్మా మీ ఆయన, కొంచెం ఇప్పుడు నువ్వు చేసిన దీనికి కొంచెం మెంటల్ టెన్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి. కర్మ ఏంటంటే బయట సొసైటీలో ఇలాంటి అబ్బాయిలే, ఇలాంటి హస్బెండ్సే తయారయ్యారు. ఏమైనా పర్వాలా, పిల్లలు పుట్టేశారంటే పిల్లలకి తల్లి కావాలి, కాళ్ళు పట్టుకుంటానండి అంటున్నాడు. ఇక్కడ 99% మేము ముగ్గురం తలుచుకుంటే అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పిస్తాం, అది మీ అందరికీ తెలుసు. కానీ మేము ఆ స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అంటే, ఎక్కడైనా కూడా ఒక ఆడపిల్లని మార్చాలి అంటే ఆ అమ్మాయిలో భయం ఉండాలి. నేను ఏ స్టేజ్ మీదకి వచ్చి చెప్తున్నాను, ఏ సమాజంలో నేను ఉన్నాను, నా మీద గాండ్రిచ్చి ఉమ్మేస్తారన్న భయం ఉన్న అమ్మాయిని మాకు వైబ్రేషన్ తెలుస్తుంది. 2, కనీసం కుటుంబ సభ్యులు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా నీ సంగతి, వాళ్ళని పిలిపిస్తామంటే ఓ రకమైన షివరింగ్ ఉంటుంది. చక్కగా కాపాడాల్సిన అన్న వచ్చి కూర్చొని నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోమ్మా, నీకు మేము సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే ఆయన ఉన్న అతను వీడి దగ్గర ఏముంది క్యాటరింగ్ చేసుకుంటూ ఆ ఉన్న వాటితో రెంట కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాడని చెప్తున్న కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈయనకి ఇప్పుడు మేము అంటగట్టామంటే అది టెంపరీ అంటగట్టడమే. ప్రజెంట్ సిచ్యుయేషన్ క్రైమ్ పర్సెంటేజ్ ఎలా ఉందంటే, మహాతల్లులు, ఈవిడికి మించిన ఒక మహాతల్లులు కొంతమంది ఉన్నారు, ఫుడ్లో ఏయో కలిపి పెట్టేస్తున్నారట. అది నిజమో కాదో, ఆ నల్ల మందులేంటో తెలియదు, కానీ ఆ స్టేజి చంపేదాకా వెళ్తున్నాయి. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదన్నా చెయ్యొచ్చు అనటానికి జనరేషన్స్లో మార్పు వస్తుంది. కొంచెం లీగల్ డిపార్ట్మెంట్ రియలైజ్ అయ్యి ఈ చట్టాల్లో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ అంటే 5 కేసులు 5 కోట్లలో ఉంటాయి. నరకం, లిటరల్లీ ఒక పెళ్లి చేసుకుంటుంటే జెంట్స్కి నరకం కనిపిస్తుంది. రెడ్ హ్యాండెడ్గా ఇలా నాకు అక్రమ సంబంధం అని చెప్పిన వాళ్ళను కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. సో చేంజ్ తీసుకురావాలి. అతుల్ సుభాష్ కేసు ఒక్కటే కాదండి, అలాంటి అతుల్ సుభాష్లు కొన్ని కోట్ల మంది ఉన్నారు బయట. ప్లీజ్ వాయిస్ ఫర్ మెన్ అనే పొజిషన్ ఏమన్నా వచ్చింది అంటే మళ్ళీ ఆడవాళ్ళని కాపాడడం చాలా కష్టం. ఇలా తప్పు చేసే ఆడవాళ్ళు మీరు కొంచెం ఆలోచించండి అమ్మా. మీకు భర్త వద్దు అంటే లీగల్గా డైవర్స్ అయ్యండి, అన్నీ తీసుకోండి, సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత వేరే ప్రొసీడింగ్స్కి వెళ్ళండి. ఏం తప్పు చేస్తున్నారు? ఆ జెంట్స్ అంతే, లేడీస్ అంతే, అక్రమ సంబంధాలకి ముందు ఫస్ట్ పేట వేసుకొని చేస్తున్నారు. ఈ పాపాలు మళ్ళీ ఇంకో జనరేషన్లు భరించాలా, లేకపోతే ఇప్పుడు మీరే భరించండి. వీటికి ఏం జరుగుతుంది అనేది మీరే రిజల్ట్ తీసుకోవాలి. ఆ పిల్లోడు ఉంటాడా ఓడతాడా అన్న సిచ్యుయేషన్లో మాకే టెన్షన్ వస్తుంది. గాలి అమ్మాయిలు ఏమన్నా చలనం ఉందా? 4 సంవత్సరాల కాపురం, ఓ బిడ్డకి తండ్రిని పట్టుకొని అమ్మాయి అలా మాట్లాడుతుంటే ఎవరిని నువ్వు చూస్ చేసుకున్నావు? ఈ రోజున 2 పిల్లలు ఉండి 5 ఏళ్ళు 6 ఏళ్ళ కాపురం చేసిన భార్యని రోడ్డు మీద పెట్టి నీతో వస్తాడని నువ్వు నమ్ముతున్నావు చూడు. హ్యాట్స్ ఆఫ్ నాన్న, పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ మీ ఇద్దరు. ఒకళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి, ఒకటేమో భర్త పిల్లల్ని వదిలేసి ఎంజాయ్ చేసే అక్రమ సంబంధం. బాగుందా? మీకు అవార్డు ఇవ్వాలా? అయ్యే ఇచ్చి వస్తున్నారు బయట. అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళందరినీ స్టేజ్ల మీదకి పిలిచి అవార్డులు ఇస్తూ సన్మానాలు చేస్తున్నారు. దరిద్రం, అట్లాంటి సమాజంలో ఉన్నాం. మీకు అట్లాంటి సన్మానాలు జరుగుతాయి, ఎందుకంటే ఆ జనాభానే పెరిగిపోయారు కదా. నీ కేసులో ఇంకొక స్టెప్ మేము మామూలుగా తలుచుకుంటే, నానా ఇది మా పర్సనల్ రిక్వెస్ట్, నీకు డిప్రెషన్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఆ అమ్మాయి వెళ్తుంటే ఏదో అయి చచ్చిపోయింది, బతుకుతావా బతకవా? అలాంటి క్యారెక్టర్ అమ్మాయి. వాళ్ళు ఏమన్నా నన్ను తిట్టుకొని ఇవ్వండి, కానీ నీ కూతురు నువ్వు బతకాలి అంటే ఆ అమ్మాయి నీ సరౌండింగ్స్లో కూడా ఉండకూడదు. 1 year పాపని ఒక అమ్మాయి, అమ్మ మేము ఈ స్టేజ్ మీద ఎప్పుడు అట్లా మాట్లాడాం, కొన్ని ఎమోషన్గా నీ పిల్ల కోసం మేము మాట్లాడాల్సి వస్తుంది. అంత హీనమైన క్యారెక్టర్ తల్లి నీది. నీ పిల్ల కోసం మీ ఆయన మేము ముగ్గురం బాధపడుతున్నాం తప్ప నీలో ఎంత చలనం కూడా లేదు. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు అంత పిల్లనే. ఇంకేం రకంగా ఇస్తాం? ఈయనకి కౌన్సిలింగ్ ఇచ్చుకోవడం తప్ప. ఏమ్మా అర్థమవుతుందా? లీగల్గా నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా, మా ఆవిడ వస్తే బాగుండని. మామూలుగా ఇలాంటి కేసుల్లో నిన్ను కాపాడి ఇక్కడ ఈ అమ్మాయితో మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తాము. ఈ కేసులో మేము అది కూడా ఇప్పించట్లా. ఆవిడ కోర్టుల చుట్టూ తిరగాలి, డైవర్స్ రావు,
నువ్వు కోర్టుకి వెళ్ళమాకు, నీ మీద ఏ కేసులు వేయడానికి పనికిరాదు, ఈ వీడియో ఉపయోగపడుతుంది నీకు. ఎందుకంటే అక్రమ సంబంధం రెడ్ హ్యాండెడ్గా ఒప్పుకుంది. పాపను అసలు ఇవ్వమాకు. పాప నీ దగ్గర ఉందా, ఆవిడ ఏ కేసులు వేసినా చెల్లం. అర్థమవుతుందా? ఇక అలాంటి వ్యక్తి ఉన్నాడు చూసావా, వాళ్ళ ఆవిడ ఆయనకి సినిమా చూపిస్తుంది. ఆయన ఏమి అంత ఈజీగా ఎంతో 3 సార్లు అడిగితే కానీ నేను డైవర్స్ ఇస్తానండి మా ఆవిడకి అంటున్నాడు తప్ప, ఆయన ఫస్ట్ 3 సార్లు చెప్పింది ఈవిడ డైవర్స్ తెచ్చుకొని నాతో వస్తుందంటండి నేను చేసుకుంటాను అంటున్నాడే కానీ మీ ఆవిడకి డైవర్స్ ఇస్తామని అడిగితే పెద్దగా నోరు మెదపల. ఎందుకంటే వాళ్ళ ఆవిడ ఇవ్వదు. నువ్వు ఎట్లా మీ ఆవిడని ఎక్స్క్యూజ్ చేయడానికి రెడీ అవుతున్నావో, కర్మ ఏంటంటే స్త్రీలు భర్తలు తిరుగుబోతులైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, అది ఇప్పుడు కాదు జనరేషన్ల నుంచి ఉన్నాయి. ఆవిడ ఎలాగో సర్దుకుంటుంది, ఆవిడ కాపురాన్ని రోడ్డు మీద అయితే వేసుకోదు. తిరిగి 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 పిప్పయి వస్తుంది కదా, అప్పుడు ఏమన్నా వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటే బాగా మారిందని అనిపించడం ఇంకోసారి తీసుకురా. సరే మేడం. మేము ఓకే అనేదాకా అమ్మాయిని అయితే నువ్వు ఛాన్స్ ఇవ్వకు, ఏమన్నా చేస్తుంది. అర్థమవుతుందా? డైవర్స్ వద్దు, ఏమొద్దు. ఈ స్టేజ్ మీద ఆ అమ్మాయిని కోట్ల చుట్టూ తిప్పడమే నా టార్గెట్ అండి. ఆవిడ తిరగనివ్వండి. ఎందుకంటే ఆవిడ డైవర్స్ రాకుండా అబ్బాయి చేసుకోడు. ఇప్పుడు మనం డైవర్స్ ఇప్పించేసాం అనుకోండి, ఆయన తగులుకుంటది. ఆవిడకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం మనం. అవును. అక్కడ 2 పిల్లలు ఉన్నారు. లేదు, మంచిగా చెప్పారండి. అసలు నమ్మకం తిరగాల. ఉంది. పెళ్లి అనేది చేసుకుంటే అయ్యే వీళ్ళు నా వాళ్ళ నమ్మకం అనేది పోతుంది మొత్తం ఇలాంటి వాళ్ళ వల్ల. నాకు నిజంగా అసహ్యం వేస్తుంది నేను చూస్తుంటే. గొప్ప అన్న, గొప్ప మహాతల్లి. వెళ్ళమ్మా, బయలుదేరు. ఏం చేయాలో చక్కగా చెప్పారు మేడం. ఎంజాయ్ చేయండి, ఎందుకెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తాను. అన్నయ్యవి సిగ్గుగా ఉంది. మీ ఆవిడ అలా చేస్తే నీకు ఆ మగాడి బాధ ఏంటో తెలుస్తుంది. ఆలోచించి ఇప్పుడన్నా బుర్ర పెట్టి కొంచెం బయటికి వెళ్ళి ఆలోచించండి. పోండి అసలు ముందు నుంచి ఇద్దరు. బాబు వీరుడు, నువ్వు కూడా వెళ్ళమ్మా. ఫీలింగ్ కూడా లేదా అమ్మాయికి అయితే. ఛీ, అసలు ఎంత దారుణంగా తయారవుతున్నారండి లేడీస్. నమ్మకమే పోతుంది నిజంగా. అసలు ఇలాంటివి చూస్తూ ఉంటే ఎంత చిరాగ్గా ఉందో. నాన్న మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, జాబ్ చేసుకో, పిల్లని చూసుకో. అసలు ఆ పిల్ల సరౌండింగ్స్ కూడా అమ్మాయిని రాని మాకు. సరేనా? అది మేడం చెప్పినట్టుగా సార్ చెప్పినట్టు ఖచ్చితంగా చేయి. ఏమైనా ట్రీట్మెంట్ కావాలంటే తీసుకోవడం మాత్రం మర్చిపోదు. సరే. జాగ్రత్త. బాయ్ అమ్మా, జాగ్రత్త. థ్యాంక్స్ మేడం. బాగుండు, పాపను కూడా బాగా చూసుకో. సరే మేడం, వెళ్ళొస్తాం సార్. బాయ్ నాన్న. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు ఇలాంటి ఆడవాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనేది చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.